ఏమే నువ్వు వస్తున్నావా రావట్లేదా? వచ్చేసానండి, వచ్చేసాను, నేను రెడీ. నేను రమ్మంది శకునానికి, శోభనానికి కాదు. సర్లే ఎదురొచ్చావు పో. నారాయణ గోవింద కృష్ణ ఎంతసేపు వెయిటింగ్ నీ తుమ్ము కోసమా? సారీ అండి, తుమ్ము వస్తుంది అనుకోలేదు. వాంతి వస్తుంది అనుకున్నావా? అమ్మో, అక్కడెవరు వాంతి చేసుకుంటున్నారు? స్వప్న. ఏమా వాంతి వస్తుందా? వికారంగా ఉందా? మామిడికాయలు చింతకాయలు అవి తినాలనిపిస్తుందా? ఇది అదే, ఇది ఖచ్చితంగా మోహన్ గారి పని అయి ఉంటుంది. వారి అందు తెలుస్తా. ఏంటండి ఇప్పుడు ఏమైంది? ఏమైంది? దాని కడుపు అయింది. అసలు నేను నరకాలి. అరే, ఎదిగిన ఆడపిల్ల కొప్పలో ఉందన్న జ్ఞానం లేకుండా, దాని ఆలనా పాలనా చూసుకోవాలన్న బుద్ధి లేకుండా నీ దాని నువ్వు సినిమాలు చూస్తుంటే దాని బతుకు నాశనమైపోయింది. గట్టిగా అరవకండి, పరువు పోతుంది. ఇంకెక్కడ పరువే? మన పరువు ఎప్పుడో పోయింది. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది మన పరువు గురించి కాదు, ఆ మోహన్ గారి పరువు ఎలా తీయాలా అని. అమ్మా అమ్మా అమ్మా, ఆ రోజు వాడు మేకలు కొడుతున్నప్పుడే అనుకున్నా ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. అనుకున్నంత అయింది. చెప్తా, వాడి సంగతి తెలుస్తాడు. చెప్తా. ఏంటే? వాడి వల్ల నా చేతులు అయిపోయాడు అంతే. వాడికి పడిపోను, బంగారం లేకుండా పగల కొట్టేసావు కదరా. నీకు పోయే కాలం రాను, నీ కళ్ళు పోను, నిన్ను తగల పెట్ట, నీకు శాంతం పెట్ట, నీకు పెండం పెట్ట. అబ్బా అమ్మా, తెలుగు భాషలో ఉన్న తిట్లే కాకుండా లేనివి కూడా కలిపి మరీ తిట్టావు. ఇంకా నన్ను వదిలే. పొరపాటున నీకు సైకిల్ డాష్ ఇచ్చాను. చూడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరిగ్గా 100 కొత్త కొండలు కొని మీ ఇంటికి నేను పంపిస్తా. మీ ఆయన లాంటి వాడిని, చిచి మీ అన్నయ్య లాంటి వాడిని నన్ను వదిలే. పొరపాటు అయిపోయింది. వస్తా తల్లి. అమ్మో సుబ్బారావు, సైకిల్ నా సైకిల్ నా ఇష్టం, నీకెందుకు ఇచ్చినారు? ఈ ప్రెసిడెంట్ కొంపలో ఉన్నాడో లేదో.